హే గైస్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చాలా షైనింగ్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కన్నా చాలా బాగుంటాయండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, అది కూడా మన చేతులతో చాలా ఈజీగా. అండ్ ఈ ఫ్లవర్స్ లైఫ్ టైం ఇలాగే షైనింగ్గా ఉంటాయి, అస్సలు పాడవవు. ఎందుకంటే ఎక్కడ కూడా గ్లూ వాడం మనము. చూడండి వీటిని పైప్ క్లీనర్స్ అంటారు. నేనైతే మీషోలో తీసుకున్నానండి. 200 రూపీస్కి 100 పీసెస్ వచ్చాయి. ఒక్కో కలర్ 10 పీసెస్ వచ్చాయి, అలా 10 కలర్స్ వచ్చాయి. చాలా బాగుంటాయండి. నాకైతే ఇవి బాగా నచ్చాయి. వీటితో క్రాఫ్ట్ చేయడం ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే ఎటంటే అటు బెండ్ అయిపోతుంది అన్నమాట. ఇది లోపల ఒక చిన్న స్మాల్ వైర్ లాగా ఉంటుంది. సో దానికి గ్లూ అవసరం లేకుండానే ఎటైనా బెండ్ చేయొచ్చు మనం. ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దామా మరి. పింక్ కలర్ 10 పైప్ క్లీనర్స్ తీసుకున్నానండి. అలాగే ఒకటి గ్రీన్ కలర్. నా దగ్గర ఇంకా లేవండి, గ్రీన్ కలర్స్ అయిపోయినాయి. ఇది ఒకటే ఉంది, సో నేను లీవ్స్ చేయలేకపోయాను. అండ్ ఒకటి ఎల్లో పైప్ క్లీనర్ తీసుకున్నాను. అలాగే ఒకటి స్టిక్ తీసుకున్నాను. పింక్ కలర్ పైప్ క్లీనర్స్ తీసుకొని మధ్యలోకి 2 కొనలు సమానంగా పట్టుకొని మధ్యలో కట్ చేయండి. అలాగే అన్ని పైప్ క్లీనర్స్ని కట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఒక పైప్ క్లీనర్ని తీసుకొని మధ్యలో ఇంకో పైప్ క్లీనర్ పెట్టి ఒక మల్క వేయండి. అటు సైడ్ ఒక మల్క వేసి మళ్ళీ మన చేతికి ఇటు సైడ్ తీసుకోండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పైప్ క్లీనర్ తీసుకొని దానికి 3 పైప్ క్లీనర్లు ఫోల్డ్ చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అడ్డంగా పెట్టిన పైప్ క్లీనర్ని కూడా ఈ ఫోల్డ్ చేసిన పైప్ క్లీనర్ సైడ్కి తీసుకొని అన్నిటిని ఒకవైపు దగ్గర తీసుకొని అక్కడ ఎక్స్ట్రా పైప్ క్లీనర్ ఏదైతే పొడవు కనిపిస్తుందో దాంతో వీటన్నిటిని ఇట్లా ముడి వేసినట్టు చేయండి. అంతే, చూడండి ఒక రేకు తయారైపోయింది. మనం దానిని ఎటంటే అటు ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను కొంచెం బెండ్ చేశాను ఇలా, మీకు అర్థమవుతుంది కదా, వీడియో చూస్తే అర్థమవుతుంది. కొంచెం బెండ్ చేశాను అన్నట్టు, ఎందుకంటే చూడడానికి పూల రేకులాగా కనిపించడానికి కొంచెం ఇలా బెండ్ చేశాను. అలానే మొత్తం 5 రేకులు తయారు చేసి పెట్టుకున్నాను చూడండి. తర్వాత ఇప్పుడు ఎల్లో కలర్ పైప్ క్లీనర్ తీసుకొని చిన్న కొంచెం ఫోల్డ్ చేసి చిన్న కట్ చేశాను అన్నట్టు, ఒక 2 ఇంచెస్ పొడవుతో. అలా 4 తీసుకున్నాను అన్నమాట. ఈ 4 ఎల్లో కలర్ మధ్యలో ఉండే రేణువులలాగా తయారు చేశానండి. సో దీనిని 4 ఒక దగ్గర ముడివేశాను చూడండి. అందులో ఒకటి పైకి జరిపాను అన్నమాట. చూడండి 5 రేకులను ఒక దగ్గర పట్టుకుంటే మీకు ఒక ఫ్లవర్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది కదా, చాలా బాగా వచ్చింది కదా. మధ్యలో ఎల్లో కలర్ పెట్టేసి చూడండి. ఇప్పుడు దానిని మనము స్టిక్కి జాయిన్ చేద్దాం. స్టిక్కి ఒక పూరేకు పెట్టి ఇప్పుడు గ్రీన్ కలర్ పైప్ క్లీనర్ తీసుకొని ఒక మల్క వేయండి. ముడి వేసినట్టు అయిపోతుంది అక్కడ. ఇంకో పింక్ కలర్ది రేకు తీసుకొని మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో మల్క వేయండి గ్రీన్ కలర్ పైప్ క్లీనర్తో. 5 పింక్ కలర్ పైప్ క్లీనర్ రేకులని ఇలా గ్రీన్ కలర్ పైప్ క్లీనర్తో ముడి వేయండి. అంతే, చూడండి రెడీ అయిపోయింది. చాలా గట్టిగా ఉంటుంది, ఊడిపోదు కూడా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా పైప్ క్లీనర్స్ గ్రీన్ కలర్ లేవండి. ఉంటే లీవ్స్ కూడా చేస్తున్నాను, బట్ లేవండి. చూసారా ఎంత బ్యూటిఫుల్ పింక్ కలర్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. చాలా షైనింగ్గా ఉంది కదా. అలానే నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టంగానే అన్ని రకాల ఫ్లవర్స్ ట్రై చేశానండి. అవి కూడా చూసేయండి. ఫస్ట్ తులిప్స్ ట్రై చేశాను, ఈజీగా ఉంటుందని. బ్లూ కలర్ ట్రై చేశాను, అలాగే పింక్, వైట్ కలర్ ట్రై చేశాను. అలా లావెండర్ కూడా ట్రై చేశాను, అది కూడా బాగా వచ్చిందండి. సన్ఫ్లవర్స్ కూడా చూడండి చాలా బాగా రెడీ చేశాను. అలాగే ఒక పూల గుత్తిలాగా చిన్న ఫ్లవర్స్తో కూడా రెడీ చేశాను చూడండి. బాగున్నాయి కదా, అన్ని ఫ్లవర్స్ బాగున్నాయి కదా. మీకు ఇందులో ఏ ఫ్లవర్ బాగా నచ్చిందో చెప్పండి. నాకైతే రెడ్ కలర్ ఫ్లవర్, పింక్ ఫ్లవర్ బాగా నచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో మన డెకరేషన్ చేయడానికి పైప్ క్లీనర్స్ చాలా బాగుంటుందండి. మన ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కంటే కూడా ఇవి మన చేతులతో మనం చేసిన ఫ్లవర్స్ అయితే మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.